తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? దీనిపైన చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజల్లో. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఊరుకున్నా, ఇక నేను ఊరుకునేది లేదు, ఇక లేస్తున్నా, వస్తున్నా, తోలు తీస్తా, తాట తీస్తా అని కేసీఆర్ మాట్లాడిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుసు. సిట్టు విచారణకు ముందు వెనుక జరిగిన పరిణామాలు, హైడ్రామా, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రావాలని ఒకసారి, నేను ఇక్కడే ఉంటా కనుక, నేను ఇక్కడే పొలం పనులు చేసుకుంటా కనుక, నా నివాసం ఇక్కడే కనుక, ఇక్కడ ఎర్రవల్లి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోని ఎర్రవల్లిలోనే ఉంటున్నానన్న విషయం మీకు తెలియదా? ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు ఆయన, ఎవరు, కేసీఆర్. సరే, చివరాఖరకు ఆయన ఒక మెట్టు దిగి తప్పనిసరి పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారుల బృందానికి ఆయన బృందం ముందు ఆయన హాజరయ్యారు. నదీనగర్లో ఆయన పాత ఇంట్లో జరిగిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలనేవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓవైపు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దాన్ని అంటే ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం తానే అయి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు, జిల్లాలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు, చైర్మన్లు, మేయర్లు గెలిస్తేనే ఆ మున్సిపాలిటీలలో, ఆ మున్సిపల్ కార్పొరేషన్స్లో అభివృద్ధి జరుగుతుందని, ప్రతిపక్షాలు కనుక గెలిస్తే అభివృద్ధి జరగదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అట్లాగే 8 ఏళ్ల పాటు మళ్ళీ మేమే కొనసాగుతాం అంటే నెక్స్ట్ టర్మ్లో కూడా కాంగ్రెస్ అధికారులకు వస్తుందని కూడా ఆయన పదే పదే ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సరే, ఇది కాంగ్రెస్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ ఇప్పుడు ఈ కేసీఆర్కు సంబంధించిన విషయానికి వస్తే, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన పాపం మనము ఏ మాట కామాట అనాలి. ఆయన నిజానికి రైతు కాబట్టి ఆయన పొలం పనులేవో చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది. అప్పుడప్పుడు ఆయన అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఫుల్ టైం పొలిటీషియన్ అంటే కంపల్సరీగా ఆ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్కు రెగ్యులర్గా రావాలి. ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించాలి. ఫుల్ టైం రాజకీయ నాయకుడు అంటే ఆయన అసెంబ్లీలో హాజరు కావాలి. ఫుల్ టైం రాజకీయ నాయకుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాట్లాడాలి. అంతే తప్ప ఎప్పుడో ఒకసారి వచ్చి అరుదుగా కనిపించి ఆయన మీడియాతో మాట్లాడము అటువంటివి చేయడం గతంలో జరిగాయి. ఇప్పుడు మీడియాతో మాట్లాడడం కూడా మానేశారు. నిజానికి సిట్ విచారణ ముందు హాజరైన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేశాం, కేసీఆర్ చాలా రోజుల తర్వాత నందినగర్కి వచ్చారు కనుక, తన పాత ఇంటికి వచ్చారు కనుక ఆయన ఫామ్ హౌస్లోనే ఉండిపోతున్న విషయం మనందరికీ తెలుసు. ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఫామ్ హౌస్లో ఆయన పొలం పనులు చేస్తున్న విషయాలు, ఫోటోలు, వీడియోలు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. ఆయన మనవడు కేటీఆర్ కొడుకైన హిమాంశు కూడా ఆ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. ఇది బాగానే ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రతిరోజు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, అట్లాగే 10 ఏళ్ల పాటు పరిపాలించిన వాళ్ళ వైనాన్ని, పరిపాలన తీరును, ఆ పరిపాలనలో జరిగిన వైఫల్యాలను, ఆ పరిపాలనలో జరిగిన అన్యాయాలను, ఆ పరిపాలనలో జరిగిన దోపిడీని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చెండాడుతుండగా, ఫుట్బాల్, క్రికెట్, లేకపోతే ఇంకేదో అన్ని రకాల క్రీడలు ఒకటేసారి రేవంత్ రెడ్డి ఆడుతున్నప్పుడు దానికి కౌంటర్గా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నవి ఇవి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సమవుజ్జిగా కనిపించడం లేదు. అందువల్ల ప్రజలు చాలా చోట్ల కేసీఆర్ ఎక్కడ, ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కేసీఆర్ వస్తే బాగుండేది కదా అని మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా, బీఆర్ఎస్ క్యాడర్లో కూడా, లేదా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్న వాళ్ళలో కూడా కేటీఆర్, హరీష్ రావు లేకుంటే మిగతా నాయకులు చెప్పే మాటలు కిక్కునివ్వడం లేదా, చెప్పే మాటలు వాళ్ళకు కన్విన్సింగ్గా లేవా, లేకుంటే కేసీఆర్ వస్తేనే
బాగుండేదని ఎందుకు అనుకుంటున్నారు అనే దానిపైన కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి కేసీఆర్ ఏమో ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఆయనను మీరు జాతి పిత అనండి, ఇంకొక పిత అనండి, ఆయన మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడానికి ఆయన సిద్ధంగా లేనట్టు కనబడుతోంది. బహుశా ఈ మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా చిన్న ఎన్నికలు. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం విమర్శిస్తాము, కొంతమంది విమర్శిస్తారు కానీ పాపం ఆయన అంటే కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు విమర్శించవచ్చు కానీ కేసీఆర్ ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆలోచిస్తాడు ఆయన. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, లేకుంటే పాకిస్తాన్ భారత్ సంబంధాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లాగే మోడీ మధ్య సంభాషణలు, ఇటువంటి విషయాలు ఆయన ఆలోచిస్తుంటాడు. అట్లాగే దేశం గురించి మాట్లాడుతుంటాడు, దేశం గురించి ఆలోచిస్తుంటాడు. అంటే భారతదేశం ఇట్లా ఎందుకు అయిపోయింది, భారతదేశం ఇప్పటికే ఒక సమృద్ధి కలిగిన దేశంగా మారిపోవాలి, అట్లాగే ఏమంటాం అమెరికా రష్యాతో చైనాతో పోటీ పడే విధంగా తయారు కావాల్సింది ఈ మూర్ఖులు తెలివిలేని వాళ్ళు ఎవరైతే ఇప్పటిదాకా ఈ 70 ఏళ్లుగా పరిపాలిస్తున్నారో వాళ్లకు జ్ఞానం లేక తెలివి లేక వాళ్ళు వనరులని వృధా చేస్తున్నారు అనే ఆలోచనలతో ఉంటాడు ఆయన పాపం. ఎవరు? కేసీఆర్. కనుక కేసీఆర్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నప్పుడు, జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన తెలంగాణలో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం బహుశా అది చిన్నతనం అవుతుందని కూడా ఆయన అనుకుంటూ ఉండొచ్చు. ఇదేమిటి, నేను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడం ఏమిటి అని కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఉప ఎన్నిక జరిగితే ఆ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక క్యాంపెయిన్లో కూడా కేసీఆర్ హాజరు కాలేదు. రేపు వస్తాడు, మాపు వస్తాడు గ్యారంటీగా ఆయన రాక తప్పదని కొంతమంది, ఏదో ఒక రోజు రోడ్ షో చేస్తాడని ఒకసారి, ఇట్లా రకరకాలుగా పోలింగ్ వరకు క్యాంపెయిన్ జరిగింది, ప్రాపగండా జరిగింది. తీరా చూస్తే ఆయన అయితే ఎన్నికల ప్రచారంలోకి రాలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అంటే ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, ఒక 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు సరే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత క్యాంపెయిన్ చేస్తున్నా కూడా కేసీఆర్ ప్రచారంలో లేని వెలితి ఒకటి కనబడుతోంది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనని వెలితి అంటాం కదా, ఒక లోటు అది కనబడుతోంది. ఆ లోటు తీర్చాలంటే ఆయన రావాలంటే ఎవరు చెప్పాలి, ఎవరో చెప్పితే వచ్చే రకం కూడా కాదు. మళ్ళీ ఇక్కడ సమస్య ఏమిటి కేసీఆర్ది అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే కేసీఆర్ రానందుకు. కనుక కేసీఆర్ వస్తే బాగుంటుంది, కేసీఆర్ వస్తే ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది అని ఎవరైనా చెబితే వచ్చే రకం కాదు. ఆయనే నిర్ణయించుకోవాలి, నేను వెళ్ళాలి, మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్లో వెళ్ళాలి, ఒక భారీ రోడ్ షో ఎక్కడో చోట ఇంపార్టెంట్ ప్లేస్లో, అయితే వరంగల్ ఆర్ ఖమ్మం ఆర్ కరీంనగర్ ఏదో ఒక ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనాలి అని ఆయన అనుకోవాలి. వేరే వాళ్ళు అనుకుని ఆయనకి చెప్పితే ఆయన వినే రకం కాదు. అందువల్ల ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, కేసీఆర్ను ఆ పార్టీకి సంబంధించిన భక్త బృందాలు, భజన బృందాలు, లేకపోతే ఇంకా ఎవరెవరైతే ఆ పార్టీ పట్ల విధేయులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ను జాతీయ పిత అనవచ్చు, లేకపోతే ఆయన అంతర్జాతీయ పిత అని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఆయన ఈ మున్సిపల్ ఎన్నికల వంటి ఎన్నికల్లో, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఎన్నికలుగా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారంలో పాల్గొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.